ఏ పని చేయాలనుకున్నా 100 మందితో మాట్లాడే కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎవరిని ఎందుకు కలవలేదు? ఏమిటి మార్పు? బుచ్చండి నేను ఏమంటున్నా, ఉద్యమ కాలంలోనేమో అందరినీ కలవాలి, ఆ అవసరం ఉంటుంది. వచ్చిన ప్రతి ఒక్కరిని భోజనం పెట్టేవాడు, కూర్చోబెట్టేవాడు, మాట్లాడేవాడు, భుజం మీద చేసేది, పేరు గుర్తుపెట్టుకునేది, ఇంటికి పోయేది, వాళ్ళు ఇళ్ళల్లో పోయేది, పల్లె నిద్రలు చేసేది. అంటే ఉద్యమ లక్ష్యాలు వేరు, ఉద్యమ కార్యాచరణ వేరు. అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని ఆంక్షలు ఉంటాయి ఆయనకు. ఆయన అంతకుముందులాగా ఫ్రీగా అందరితో కలిసి ఉండే అవకాశం రాదు, ఒకటి. రెండో, సమయం పర్మిట్ చేయదు. ఇప్పుడు ఇంత విమర్శించిన రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు ఎవరిని కలుస్తలేడు కదా. ఇప్పుడు దిలీప్ కుమార్ గారు మొన్న రాజీనామా చేశారు. రేవంత్ రెడ్డి రిక్వెస్ట్ మీద ఆ పార్టీలో పోయిన వ్యక్తి ఆయన ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసరు, తెలంగాణ రాష్ట్ర సమితి ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు, ఎమ్మెల్సీగా 2 టర్ములు ఉన్నాడు. అటువంటి వ్యక్తి ఎన్నిసార్లు అడిగినా ఇంటర్వ్యూ ఇవ్వలేదు. గుమ్మన్ నర్సయ్య వచ్చి ఎన్నిసార్లు అడిగినా ఇంటర్వ్యూ ఇవ్వకపోతే ఆయన మీడియా ముందుకు వచ్చినందుకు ఆయనకి ఇంటర్వ్యూ దొరికింది. అంటే అంటాం కానీ ఏ ముఖ్యమంత్రికైనా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. తెలంగాణ ఉద్యమంలో కొన్ని లక్షల మంది పాల్గొన్నారు. చాలామందికి సమస్యలు ఉన్నాయి, చాలామందికి మేమంతా కొట్లాడినాం కదా, మాకు పదవులు కావాలి కదా అనేది కోరికలు ఉన్నాయి. నేను ఎంతమంది కోరికలు నెరవేర్చగలుగుతా? నాకు కావాల్సిన వాళ్ళకు నేను ఇచ్చుకోగలుగుతా. మరి వీళ్ళందరూ వచ్చి వాళ్ళ ఆకాంక్షలను నా దగ్గర వ్యక్తం చేస్తే నేను ఎంతమంది కోరికలు తీర్చగలుగుతా? నా వల్ల అవుతుందా? అందుకని ఆయన ఏం చేశాడంటే లిమిటెడ్ పీపుల్ని కలవడానికి ఫ్రేమ్ చేసుకున్నాడు. ఆ రకంగానే ఆయన చేశాడు. ఇంకోటి, ట్రాన్స్ఫార్మ్ అయింది పార్టీ. టీఆర్ఎస్ చరిత్రలో 2 భాగాలు ఉంటాయి. 2014కు ముందున్న టీఆర్ఎస్ వేరు, 2014 తర్వాత ఉన్న టీఆర్ఎస్ వేరు. అక్కడికి వచ్చేసరికి స్వభావం మారిపోయింది. ఉద్యమ పార్టీ రాజకీయ పార్టీగా మారింది. ఆయన నాది పక్కు రాజకీయ పార్టీ అన్నప్పుడు ఏమైందంటే, ఇక ఉద్యమకారులతో నాకు సంబంధం లేదు, మీరు ఎంతవరకు చేయగలుగుతారో చేయండి, నేనైతే రాజకీయ నాయకులతోనే ముందుకు పోతా. ఉద్యమానికి ఉద్యమకారులు కావాలి, రాజకీయానికి రాజకీయ నాయకులు కావాలి. అక్కడికి వచ్చేసరికి గెలిచే వాళ్ళు అనేదే క్రైటీరియా. కాబట్టి వేరు పార్టీలకు వెళ్ళి వచ్చిన వాళ్ళందరికీ టికెట్లు వస్తాయి. పొద్దున వస్తే మధ్యాహ్నం టికెట్ దొరుకుతుంది. నరసింహయ్య అయితే నోముల నరసింహయ్య సిపిఎంలో టికెట్ కోసం ప్రయత్నం చేసి అక్కడ ఇవ్వకపోయేసరికి 2018 ఎలక్షన్లో ఉదయం 9ంటికి వచ్చి నేనున్న తెలంగాణ భవన్లో నామినేషన్ ఆ రోజు 5 గంటలకు లాస్ట్. అదే రోజు కేసీఆర్ గారు కొంతమంది బీఫామ్లు ఇవ్వడానికి వచ్చిండు. ఆడికి వస్తే నోముల నరసింహ వచ్చి జాయిన్ అయ్యాడు, కండువ కప్పిండు, బీఫామ్ చేతిలో పెట్టిండు. మరి ఆ నాగార్జున సార్ నియోజకవర్గం అయింది అప్పటికి. మరి నాగార్జున సార్ నియోజకవర్గంలో ఎంతోమంది ఎదురు చూస్తున్నారు టికెట్ కోసం. వస్తుందని కూడా నమ్ముకున్నారు వాళ్ళు. ఆ లాస్ట్ మినిట్లో వచ్చి ఆయన టికెట్ తీసుకొని పోయాడు. అంటే రాజకీయాలలో ఎలక్షన్లప్పుడు కృతజ్ఞతలు ఉండవు, విశ్వాసాలు ఉండవు, నమ్మకాలు ఉండవు, థ్యాంక్ఫుల్నెస్ ఉండదు. నేను ముఖ్యమంత్రి కావాలంటే, నేను క్యాబినెట్ ఫామ్ చేయాలంటే ఎవడు గెలుస్తాడో వానికే ఇవ్వాలి, ఇట్లుంటుంది అన్నట్టు. దాన్ని తప్పని మనం అనలేము. ఎందుకంటే తెలంగాణ కోసం ఆయన చాలా హామీలు ఇచ్చిండు. బంగారు తెలంగాణ చేస్తా అన్నాడు, 400 పథకాలు పెట్టిండు. ఆయన లక్ష్యాలన్నీ పూర్తి కావాలి కదా, ముఖ్యమంత్రి ఉండాలనే కదా. ఉండకపోతే ఎట్లయితుంది? రేవంత్ రెడ్డి ఓటుకు నోటు పేరుతో ఒక ఎమ్మెల్సీని కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏంటంటే 10 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి అని. అంత సీరియస్గా రేవంత్ రెడ్డిని జైల్లో పెట్టించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అంటే ఈ 10 మందిని మింగేస్తాడని. ఆడున్న 63 మంది, 10 మంది పోతే గవర్నమెంట్ పడిపోతుంది. ఆ పరిస్థితుల్లో ఆయన తలసాని శ్రీనివాస్ యాదవ్ని తీసుకున్నాడు. ఎన్నికల నియమావళి ప్రకారము, యాంటీ డిఫెక్షన్ లా ప్రకారము అది తప్పే కావచ్చు. కానీ కేసీఆర్ నేచర్ ఏంటంటే ముళ్ళును ముళ్ళుతో తీయాలనే నేచర్, మోసాన్ని మోసంతో కొట్టాలనేది. ఆ క్రమంలో మేమందరం కూడా అన్నాం, ఈ ఎన్నికల నియమావళికి వ్యతిరేకంగా ఎందుకు ఇట్లా చేయడం అంటే కూడా రాజకీయాల్లో కొనసాగాలంటే తప్పదు అని చెప్పేసి. సో ఆ రకంగా అనైతిక పద్ధతుల్లోనైనా అధికారాన్ని కాపాడుకోవడానికి ఇటువంటి చర్యలకు చేయాల్సి వచ్చింది. ఆ క్రమంలోనే ఉద్యమానికి ఉద్యమకారులు అవసరం, రాజకీయానికి రాజకీయ నాయకులు అవసరం. టీఆర్ఎస్ పార్టీ ఏర్పడే నాటికి తెలంగాణ సమాజం ఎట్లా ఉన్నది? ఆనాడున్న ప్రజల రాజకీయ
లేదా సామాజిక ఉద్యమాల నేపథ్యాలు ఏమిటి? ఏ సందర్భంలో ఉన్నది అప్పుడు? వాస్తవంగా చాలామంది బదనాం చేసిండ్రు కేసీఆర్ను. ఆయన ఏంటంటే మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి ఆయన తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టిండు అని. అయితే నేను వాళ్ళందరూ కూడా సమాధానం చెప్తున్నా. మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి అసంతృప్తి ఉన్నది ఆయన లోపల, ఎవరికైనా ఉంటుంది. కానీ ఆయన డిప్యూటీ స్పీకర్ని యాక్సెప్ట్ చేశాడు కదా. ఎప్పుడు అది? 99 ఆగస్టులో. 2001 ఏప్రిల్లో పార్టీ పెట్టాడు. 2000 సంవత్సరం సెప్టెంబర్ నుంచి తెలంగాణ ఉద్యమానికి సన్నాహాలు చేశాడు. అంటే సంవత్సరానికి పైగా ఆయన డిప్యూటీ స్పీకర్ సీట్లో కూర్చున్నాడు కదా. మరి అసంతృప్తి ఉంటే అప్పుడే స్టార్ట్ చేసేవాడు కదా. అసంతృప్తి ఉన్నది వాస్తవం, కానీ దానివల్లనే తెలంగాణ కోసం వచ్చిండు అనేది తప్పు. ఎందుకంటే 92లో కానీ 96లో కానీ రెండుసార్లు ఆయన వ్యాఖ్యలను మనం గమనించినట్టయితే 92లో పివి నరసింహరావు కలవడానికి అన్ని పార్టీల ఎమ్మెల్యేలతో పాటు తెలంగాణ ఎమ్మెల్యేలలో కేసీఆర్ కూడా ఉన్నాడు. అప్పుడే ఆ ఏపీ భవన్లో ఈ పివి నరసింహరావు అసంతృప్తిగా మాట్లాడేసరికి వీళ్ళంతా అసంతృప్తికి లోనై ఏమన్నారంటే, ఇక తెలంగాణ రాదు, ఒకవేళ అవసరమైతే నేనే దీనికి ముందుకొచ్చి ఉద్యమాన్ని మొదలు పెట్టాల్సి వస్తుందేమో చెన్నారెడ్డి లాగా అని చెప్పి ఆంధ్రప్రదేశ్ భవన్లో కేసీఆర్ కామెంట్ చేసినప్పుడు 10-20 మంది ఎమ్మెల్యేలు వెళ్ళినారు అక్కడ. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు కేసీఆర్ అన్నది వాస్తవమే ఇట్లా అని. రెండవది 96లో నిర్మల్లో ఏదో లోకల్ బాడీ మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ చైర్మన్ ఉప ఎన్నిక ఏదో వచ్చినప్పుడు ఇన్ఛార్జ్గా పోయిండు అక్కడికి టీడీపీ తరఫున. ఆ రోజు ఏదో వాతావరణం బాగాలేకనో మీటింగ్ క్యాన్సిల్ అయింది. ఏం చేయాలని చెప్పేసి శ్రీరామ్ సాగర్ పోయిన్లు, దగ్గరే ఉంటుంది. శ్రీరామ్ సాగర్ పోయినప్పుడు అక్కడ పాతబడ్డ ప్రాజెక్ట్ లాగా ఏ రకమైన ఆదరణకు నోచుకోకుండా శిథిలావస్థలో ఉన్నది అది. అప్పుడు అక్కడ ఎంబడి ఉన్న వాళ్ళతో తను అన్నది ఏంటంటే, ఈ తెలంగాణ ప్రాజెక్టులేమో ఏ రకమైన ఆదరణకు నోచుకోకుండా శివాలయాల్లాగా ఉంటాయి, ఆంధ్ర ప్రాజెక్టులేమో ధూపదీప నైవేద్యాలతోని వైష్ణవాలయాల్లాగా ఉంటాయని చెప్పాడు. చెప్పి తెలంగాణ రాకపోతే దరిద్రం పోదు మనకు అని అన్నాడు. ఈ సమైక్య పాలనలో వీళ్ళెవరు కూడా ఈ ప్రాజెక్టులను పట్టించుకోరని చెప్పాడు. అంటే అది మనసులో ఉన్నది కాబట్టే మాలాంటి వాళ్ళందరినీ చేర్చుకొని ఆయనే ఉద్యమాన్ని ముందు పోయిండని అనుకోవాలి తప్ప, కనీసం 25వ రజతోత్సవ సందర్భంగానైనా ప్రజలు తమ మనసుల్లోంచి మంత్రి పదవి ఇవ్వకపోతేనే తెలంగాణకు వచ్చిండనే భావనను తొలగించుకోవాలి. రెండవది, మగలో పుట్టి పువ్వలో పోతుంది అన్నారు. ఎందుకు అంటే కేసీఆర్ అనేవాడు అశక్తుడు, ఆయన రాత్రంతా తాగుతూనే ఉంటాడు, మధ్యాహ్నం 12కి లేస్తాడు, ఆయన మంత్రిగా కూడా ఎన్నడూ కార్యాలయానికి వచ్చినవాడు కాదు, ఎవరిని కలిసినవాడు కాదు అని ఇట్లా ఈ రకంగా ఆయన మీద అవాకులు చవాకులు పేలిండు. అది కూడా అబద్ధమని తేలిపోయింది. ఇక మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. రాత్రి 2 దాకా చర్చలు చేసేవాడు, 3 దాకా. జలసాధన ఉద్యమం క్యాసెట్ రికార్డింగ్ కోసం 4 గంటలకు సానా యాదిరెడ్డి స్టూడియోకి వచ్చి తెల్లారంగా 4ంటికి రికార్డ్ చేశాడు ఆయన. కొన్ని వందల రాత్రులు ఆయనే నేను టూర్లో ఉన్నాం, ఎక్కడ పోయినా కూడా ఒకటే రూమ్లో ఒకటే మంచాలు కూడా పడుకున్న సందర్భాలున్నాయి. బట్ అనవసరంగా ఆయన మీద ఇటువంటి అపవాదులన్నీ ఆంధ్ర మీడియా ఆ రోజు వేసింది. తెలంగాణ వాళ్ళు కొంతమంది తానే తందన అన్నారు. బట్ అన్ని ఆరోపణలను అన్ని విమర్శలను తిప్పికొట్టి పార్టీని స్థిరపరిచాడు. ప్రతి ఎన్నికలు కూడా ఒక ఛాలెంజింగ్గా తీసుకున్నాడు, ప్రతి మీటింగ్ను ఒక ఛాలెంజింగ్గా తీసుకున్నాడు. 5 లక్షల మంది రావాలనుకుంటే 10 లక్షల మందికి ఏర్పాట్లు చేసేవాడు. ఇవన్నీ లూప్ హోల్స్ ఉంటాయి కదా కొన్ని. మనం ఖచ్చితంగా హెడ్ కౌంట్ ఇంత ఉండాలంటే అంత ఉండేది ఆడ.